తర్వాత ఈ పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్లో సరిపోలే నగరమేది దేశంలో లేదని అన్నారు. అంటే ఈ నేపథ్యంలోనే ఏఐ రంగంలో హైదరాబాద్ కేంద్ర భవిష్యత్తు బలమైన పునాది వేయాలనుకున్నట్టు మొత్తం ప్రోత్సహించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరిస్తూ భవిష్యత్తు మొత్తము సృష్టిస్తామన్నారు. తర్వాత పారిశ్రామిక విప్లవాన్ని అనుసరించలేకపోయిందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హెచ్ఐసిసిలో 2 రోజుల పాటు జరిగే తెలంగాణ గ్లోబల్ ఏఐ సదస్సును గురువారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. అంటే రాష్ట్ర సీఎం, తర్వాత ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, తర్వాత యనమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సీఎం గారు ఈ ఏఐ మొత్తం ఫ్యూచర్ సిటీలోని 200 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు చేయడానికి పూనుకొని ఇక్కడ ప్రజలకు ఒక మంచి శుభవార్త చెప్పడం జరిగింది. నిపుణులు భాగస్వాములు కావాలి. కొత్తగా నిర్మితమయ్యే ఫ్యూచర్ సిటీని ఏఐ యాప్గా తీర్చిదిద్దామని అందులో నిపుణులు భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఏఐ మిషన్ నాస్కామ్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏఐ ఫ్రేమ్వర్క్ను అమలు చేస్తామన్నారు. సాంకేతిక ఆవిష్కరణలు లేకుండా సమాజంలో ఏ మార్పు సాధ్యం కాదని చెప్పారు. రైల్ ఇంజన్, విమానం ఆవిష్కరణలో ప్రపంచ స్వరూపము మారిపోగా కరెంటు బల్బు, టీవీ, కెమెరా, కంప్యూటర్ వంటి ఆవిష్కరణలు ప్రపంచగతిని మార్చడంలో కీలక పాత్ర పోషించాయన్నారు. టీవీ, కంప్యూటర్, ఇంటర్నేషనల్ అంటే ఏదైతే ఈ ఏఐ సిటీ రోడ్ మ్యాప్ను ఆవిష్కరిస్తున్న నిన్నటి డేట్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఈ సాంకేతిక ఆవిష్కరణలు లేకుండా సమాజంలో ఈ మార్పు సాధ్యము కాదని చెప్పారు. కానీ రైల్ ఇంజన్, విమానం ఆవిష్కరణలో ప్రపంచ స్వరూపం మారిపోగా కరెంటు బల్బు, టీవీ, కెమెరా, కంప్యూటర్ వంటి ఆవిష్కరణ ప్రపంచగతిని మార్చడంలో కీలక పాత్ర పోషించాయని రాష్ట్ర సీఎం తెలంగాణ యనమల రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అంచెలంచెలుగా తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల ఆర్డు వరకు చేసి ఒక 50 సంవత్సరాలు ముందుండాలని, ఈ మిగులు రాష్ట్రాన్ని మళ్ళా ఈ అప్పుల పాలు చేసిన గత ప్రభుత్వం మళ్ళా దాన్ని ఒక్కొక్కటి ఇప్పుడు కడుతున్న అప్పులు కాబట్టి ఆ అప్పులు క్లోజ్ కావాలంటే మొత్తానికి రాష్ట్రానికి ఒక మంచి బ్రహ్మాండమైన సేవ చేయాలి ప్రజలకు అనే విధానంలో మొత్తానికి కంప్లీట్గా ఈ 2 రోజుల పాటు జరిగే ఈ తెలంగాణ గ్లోబల్ ఏఐ సదస్సును గురువారం నాడు ప్రారంభించి ప్రజలకు అనంతరం ఆయన తెలియజేసి మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ 6,000 పోస్టులతో మరో డిఎస్సి, మరో 6,000 ఉపాధ్యాయుల పోస్టులో త్వరలో డిఎస్సి వేయబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. ఎందుకు సంభవించిన ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 17,862 ప్రభుత్వ పాఠశాలలకు, అంటే రాష్ట్రంలో 17,862 పాఠశాలలు ఉన్నాయన్నట్టు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తర్వాత ఇందుకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించుకుంటూ పాఠశాలలకు ఉచిత విద్యను అందించేందుకు జీవో జారీ చేసినట్టు వెల్లడించారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణను జయంతిని పురస్కరించుకొని గురువారము రవీంద్ర భారతిలో తర్వాత ఈ గురు పూజ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బట్టి మాట్లాడుతూ ప్రగతిశీల సమాజ నిర్మాణంలో టీచర్లదే కీలక పాత్ర అని కొనియాడారు. 2007లో ఆంగ్ల మాధ్యమ బోధనపై విమర్శలు వచ్చిన టీచర్లు సహకరించారని బట్టి గుర్తు చేశారు. ప్రపంచంతో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయన ఉపాధ్యాయులకు కోరారు. విద్యారంగానికి తమ ప్రభుత్వం ఒక మంచి చేయాలని ఈ రవీంద్ర భారతిలో దినోత్సవాన్ని మొత్తానికి నిన్న పూజలు చేసి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా అయిన బట్టి విక్రమార్క గారు ప్రగతిశీల సమాజ నిర్మాణంలో కీలక పాత్ర చేసి 2007లో ఆంగ్ల మాధ్యమ బోధనపై విమర్శలు వచ్చిన టీచర్లు సహకరించారని బట్టి గుర్తు చేశారు. కానీ ప్రపంచంలో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయనకు ఒక మనసులో తెలంగాణ మొత్తం 17,862 పాఠశాలలకు ఈ కొత్త జీవో జారీ చేసి చెప్పడం జరిగింది.